నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, బంగారాన్ని కాళ్ళ మెట్టెలుగానో లేకపోతే పట్టీలుగానో పెట్టుకోకూడదు అంటారు. కానీ ఈ మధ్యకాలంలో పెట్టేసుకుంటున్నారు. మరి అది పంచలోహాలో బంగారమో తెలియట్లా. డైమండ్స్ కూడా పెట్టేసుకుంటున్నారు ఫర్ దట్ మ్యాటర్. పెట్టుకోవాలా పెట్టుకోకూడదా, ఏమైనా ఉపశమనం ఉందా, పెట్టుకుంటే ఏంటి? వెండిని పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. బంగారం పెట్టుకుంటే ఏమవుతుంది అంటే భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి సఖ్యత తగ్గుతుంది. ఎందుకు? దానికి రీజన్ ఏమిటి అంటే గోల్డ్కి గురువు రవి ఇద్దరు కారకులు మెయిన్గా. ఇంకోటి ఏమవుతుందంటే బంగారాన్ని ఈ నడుము భాగం నుంచి పై భాగం వరకే పెట్టుకోవాలి, కానీ దీనికంటే కిందన పెట్టుకోకూడదు పొరపాటును కూడా. ఇక్కడ ఏంటంటే అసలు మనం ఎందుకు పెట్టుకుంటున్నాము, మట్టిలుగా కానీ లేకపోతే గజ్జలుగా కానీ వెండే ఎందుకు వాడుతున్నాము అంటే కూల్, చల్లదనానికి కారకము. మన యొక్క ఎనర్జీ మొత్తము కూడా మన పాదాలతో సంబంధం ఉంటుంది. అందుకే చూడండి, ఖాళీ పాదాలతో తిరగండి. మనకి ఏదైనా కొన్ని ఇవాళ రేపు మీరు కనుక గమనించినట్లయితే షుగర్కి కూడా ఈ కాకరకాయ యొక్క దంచేసి మనం దాని మీద పాదాలు పెడుతున్నాం. జ్యూస్ తాగేది వేరు, జ్యూస్ చేసి కాలంలో పెడతాం. అంటే పాదాలకి మన ఆరోగ్యానికి సంబంధం ఉంది. ఓకే, సంబంధం ఉన్నప్పుడు కొన్ని మెటల్స్ ఆరోగ్యాన్ని బాగు చేసే దాంట్లో కూడా పనిచేస్తాయి. మీరు కనుక ఆయుర్వేదం మెడిసిన్స్ కానీ కొన్ని మెడిసిన్స్లో కూడా మనకి గోల్డ్, సిల్వర్ ఇవి వాడతారు. ఓకే, ఆ రకంగా ఏంటంటే ఎవరైతే ఈ వెండిని ధరిస్తారో పాదాల కంటే మెట్టల రూపంలోని ఈ గజ్జల రూపంలోని యాజ్ పర్ సైంటిఫిక్గా ఆరోగ్యపరంగా వాళ్ళకి చాలా మంచిది. మనసు స్థిరంగా ఉంటుంది దానివల్ల. ఇంకోటి ఏంటంటే పాతకాలంలో కడియంలాగా ఇంత లావులాగా వేసేవారు. ఇంకోటి ఏంటంటే మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మెట్టలు పెట్టుకోవడం వల్ల, ఈ గజ్జలు పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ విషయంలో కూడా చాలా ఈజీగా అవుతుంది. ప్రెగ్నెన్సీ అనేటువంటిది అంటే చంద్ర గురువుల యొక్క సంబంధం. పాదాల గురువు కారకుడు చంద్రుడు. అంటే ఇక్కడ ఏంటంటే గజకేసరి యోగాన్ని మనకి జన్మజాతకంలో ఉండడం వేరు, మనం క్రియేట్ చేసుకోవడం వేరు. ఓకే, మరి ఈ హారానికి వేసుకోవచ్చు, గాజులుగా వేసుకోవచ్చు బంగారం, కేయూరములు అని మనకి కానకాంగద కేయూరకమని భుజాల మీద భుజాలకు పెట్టుకునేవి చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా చెవులకు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇక్కడ నుంచి కింద భాగం పొరపాటును కూడా బంగారాన్ని ధరించొద్దు. ఒకటి, బంగారానికి గురువుకి బంగారానికి రవికి సంబంధం ఉంటుంది. సూర్య భగవాను మనం ఆరాధిస్తాం. గురుగ్రహాన్ని మనం అంటే ఒక గురువుని మనం గౌరవిస్తాం. దేవుడితో సమాన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అంటుంటాం. సో అదేంటంటే బంగారం ఇదంతా కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తుంటాం. ప్రతిదీ లక్ష్మే, కానీ బంగారానికి ఇంకాస్త ఎక్కువైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి దాని పాదాల దగ్గర ధరించడం అనేటువంటిది మంచిది కాదు. అదేంటంటే లక్ష్మీదేవిని నువ్వు పాదాల దగ్గర పెట్టుకున్నట్టే. కాబట్టి అది పరిపూర్ణంగా తప్పది. తెలియక కొంతమంది మాకు బాగా డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు కొంతమంది నేను చూశాను ఆ మధ్య కాలంలో కూడా లెటర్లు కూడా మనకి బంగారంతో తయారు చేసుకోవడము, ఇంట్లో ఉండే అన్ని బంగారంతో చేసుకోవడం అనేటువంటి జరిగింది. సరే ఫైన్, నువ్వు ఇంట్లో పూజా సామాగ్రి చేసుకున్నావు, బాగా డబ్బులు ఉన్నాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కిరీటం పెట్టుకున్నావు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ నువ్వు హీన స్థాయిలో చూడకూడదు. కాబట్టి అది సరైనటువంటిది మంచిది కాదు. ఆరోగ్యపరంగానూ మంచిది కాదు, లక్ష్మీ పరంగా శాస్త్రపరంగానూ మంచిది కాదు. అదేమవుతుందంటే గోల్డ్ అనేటువంటి మీరు కనుక గమనించినట్లయితే కలిపురుషుడు సంబంధం ఉంటుంది అంటారు గోల్డ్ది. అందుకని ఏంటంటే బంగారాన్ని నువ్వు ఒక లక్ష్మీప్రదంగా చూస్తూ దాని గౌరవం ఇచ్చినప్పుడు అది ఇచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది. దాన్ని ఇంకొక రకంగా నువ్వు కనుక దాన్ని వాడినప్పుడు అది ఇచ్చే రిజల్ట్ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ఇంత పెరుగుతున్నా కూడా కొనుగోలు చేయడం మాత్రం, పెళ్లిల్లో హడావుడి చేయడం మాత్రం అసలు ఎక్కడా కూడా ఎవరు కూడా. 3 విషయాలు. ఒకటి, మీకు మనీ రూపంలో లిక్విడ్ క్యాష్ అంతా మీకు ఉంటుందో బంగారం రూపంలో కూడా అంతే. ఎందుకంటే మీరు ఇప్పటికిప్పుడు ఇమీడియట్లీ మీరు క్యాష్ చేసుకోగలరంటే ఓన్లీ గోల్డ్, అవసరానికి కాదుకునేది. రెండవది ఏంటంటే దాని విలువ పెరుగుతూ ఉంటుంది, మీకు సొసైటీలో విలువను పెంచుతుంది గోల్డ్. కరెక్ట్ గురుగారు, అంతే కదా, అంత స్టేటస్ని పెంచుతుంది, మీకు ఇమీడియట్లీ క్యాష్ ఇస్తుంది. అందుకని అందరూ కూడా ఇది చేస్తూ ఉంటారు మెయిన్గా. అనుకోండి ల్యాండ్ అనుకోండి, ఇమీడియట్లీ మీరు క్యాష్ చేసుకోవచ్చు. 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, 1 week పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, చెప్పలేము. అవునండి గురుగారు. ఇప్పుడు మీ లెక్క ప్రకారం గోల్డ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏమైనా తగ్గుతుందా? అసలు సూపర్ హైలోనే ఉంది. నేను ఆల్రెడీ ఒక 6 months నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు వెండి మనకి
80,000 90,000 ఉన్నప్పుడే చెప్పాను. ఇది ఎందుకు పెరుగుతుందో అర్థం కాదు, మన వీడియోలో ఉంది చూడండి, 1.5 అవును మీరు విపరీతంగా పెరుగుతుంది అని చెప్పాను. అది 4.25 దాకా వచ్చి ఇప్పుడు 3 దగ్గరేమో తిరుగుతుంది వెండి. బంగారం కూడా ఎలా ఉంటుందంటే ఈ గురువు అతిచారము అంటారు, అంటే 3 రాసులు ఒకే సంవత్సరం మారుతున్నాడు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా అలాగే మారాడు. గురువు లాస్ట్ ఇయర్ అతిచారంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు మనం ఆ ప్రొడిక్షన్ అమ్మవారి అనుగ్రహం వల్ల ఇవ్వడం జరిగింది, అదే రకంగా పెరిగింది. ఈసారి కూడా మారుతున్నాడు, తగ్గేది మాత్రం కనిపించట్లేదు అక్కడ. ఏదైనా తగ్గితే 5,000 తగ్గినట్టు తగ్గి మళ్ళీ 3,000 పెరగడం, మళ్ళీ 10,000 తగ్గినట్టు తగ్గి 12,000 పెరగడం అనేటివి ఈ ఫ్లక్చువేషన్ మాత్రం అవుతూనే ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ 2 వరకు వెళ్ళిపోతుందా గురుగారు? వెళ్ళినా వెళ్ళొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. కాకపోతే మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ తగ్గడం పెరగడం అనే ఫ్లక్చువేట్ మాత్రం అవుతూ ఉంటుంది. వేలల్లో పెరిగి పైసల్లో తగ్గుతుంది కదా గురుగారు. ఏం లాభం మరి. కాకపోతే ఏంటంటే పాపం అందరూ మధ్యతరగతి వ్యక్తి మాత్రం చాలా బాధపడుతున్నాడు అండి. నేను వాళ్ళు అందుకోని ద్రాక్ష ధనం ఇచ్చిన దానికి బంగారం పెట్టిన దానికి ఒక ఎఫెక్షన్ వేరే ఉంటుంది. మేము 5 లక్షలు బంగారం ధనం ఇచ్చేస్తామంటే అనొచ్చు, కానీ అదే మీకు బంగారం ఒక 5 తులాలు వచ్చేలా ఉందనుకోండి, 5 తులాలో 7 తులాలో 5 లక్షలకి, అప్పుడు సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. నేను మా అమ్మాయికి నగబెట్టాను అనే సాటిస్ఫాక్షన్కి, డబ్బులు ఇచ్చాను సాటిస్ఫాక్షన్. ఇదివరకు 1,00,000 రూపాయలు కనీసం 2-3 తులాలు వచ్చేది. అంటే కనబడుతుంది జీవితాంతం మీకు ఒక ఆభరణ రూపంలో అమ్మాయి నేను మా అమ్మాయికి పెట్టగలిగాను ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డబ్బులు ఇచ్చేస్తే మరి మాటిమాటిగా ఆ డబ్బు పట్టుకుని తిరగదు కదా అమ్మాయి. కాబట్టి ఏంటంటే ఒకటి, ఎవరైతే తారా సాధన చేస్తారో, మనకి తారాదేవి బీజాక్షరాలతో మంత్రం ఉంటుంది, బీజాక్షర సహితంగా కూడా ఉంటుంది. తారే తుతారే తోరే స్వాహ, ఇది గనక ఎవరైతే చేస్తారో నిత్యము కూడా కనీసం రోజుకు ఒక ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బంగారం అనేటువంటిది రావడం జరుగుతుంది. వాళ్ళకి తారే తుతారే తోరే స్వాహ, తోరే తారే తుతారే తోరే స్వాహ. దీనికి యాక్చువల్లీ ముందు బీజాక్షరాలు ఉంటాయి. కాకపోతే ఇదేంటంటే మనకి నేపాల్ సైడు, అదేవిధంగా మనకి వేరే కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువగా ఇది వాడతారనమాట. బంగారానికి అంటే తారాదేవికి బంగారానికి సంబంధం ఉంటుంది. తారాదేవి ఉపాసన చేసిన వాళ్ళు ఒకప్పుడు అంటే చాలా తీవ్రంగా చేసిన వాళ్ళకి ఆవిడ వచ్చి బంగారం ఇచ్చి వెళ్తుంది యాక్చువల్గా. కానీ అంత సాధన చేయాలంటే మామూలు విషయం కాదు. సో బంగారాన్ని నడుము కింద ఎట్టు పరిస్థితుల్లో ధరించరాదు, అది పూర్తిగా నిషిద్ధం. రాబోయే కాలంలో పెరిగే అవకాశమే ఉంది. వేలల్లో పెరిగి మేబీ పైసల్లో తగ్గుద్దేమో, 100లో తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. కానీ మరీ 1,00,000కి ఇప్పుడు కొంతమంది అనాలిసిస్లు వాళ్ళ ఆలోచన వాళ్ళది, మనం ఎవరిని తప్పు కట్టకూడదు. 60కి వచ్చేస్తుంది, 50కి వస్తుంది, 30కి వస్తుంది అంటున్నారు, కానీ అవి ఏమీ కూడా జరగవు. అసలు 1,00,000కు వస్తుందో లేదో వస్తుందే చాలా కష్టం, వస్తే అదృష్టవంతులమే. రైట్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.